ఏం పెడతావా పెడతావా ఏం పెడతావా నీళ్ళు ఎత్తిపెట్టంటే ఎత్తిపెట్టు మాయ్ టేస్ట్ అబ్బాయి కట్టించారా బాగుందవా అబ్బాయి అవును నిజంగానే బాగుంది చూస్తే అంత చేసినందుకు జీలకర్ర పొడి తిడతదంటావా పని వడగట్టాలంట అదే రసం కూడా ఇంతమంది పెట్టాలనా అవ్వ సొరకాయ ఏదో తినుందవ్వా ఏం చేస్తావు మనవాడి కోసం చేయాలన్నమాట ఎవరు కొట్టుకొచ్చింది కర్రలా బుడగలు రావాలా బాగానే ఉంటాయి అదే చాలే అవి తీసేసి కొబ్బరి నిప్పట్ల వద్దు చాలు నాకు వద్దా తిరుక్కొని తెలిపినాయి జారా వాసన చేయనాయి అంటామా పైకది అది వాళ్ళకి తీసుకోమ్మాయి కాదమ్మా కూర ఏమైందమ్మా కాదమ్మా గిర్రలో కూర తెచ్చుకోకుండా ఇల్లే నీళ్ళు చుట్టూ పట్టలేరా 3 కేజీలు కూర అయిపోయింది అయితే అందరికి చికెన్ వేసి నువ్వు వేసుకోలేదా చికెన్ హాయ్ అండి మా అమ్మ వచ్చినప్పుడు కంపల్సరీ మా అక్క దగ్గరికి అయితే వస్తాను అనమాట ఇంకా అవ్వ కాముగా ఉండదు కదా ఏదో చేస్తూ ఉంటుంది నేను వీడియోలు తీస్తూ ఉంటాను ఇంకెంతమంది వచ్చి ఇలాగ చికెన్ అయితే చేసింది అనమాట అవ్వ ఇంత పెద్ద ఫ్యామిలీకి ఎలా పంచుతుందో చూద్దాం ఈ వీడియోలో మా అవ్వ కాదు ఏమి రసం అందరికీ తలా ఒక డ్యూటీ తీసుకున్నారా అమ్మాయి చేసుకుని చింతపండు వాళ్ళ వరకు రసం పెట్టిన దానికి ఏమ్మాయి కొరవాళ్ళు అంతా ఉన్నాం కదా రసం ఒక దగ్గర పెట్టేద్దాం ఒక చికెన్ ఫ్రై లెగ్ పీస్ ఫ్రై చికెన్ చేసింది రసం ఏమి పెడతావా ఏమి పెడతావా ఏం పెడతావా పెడతావా ఏం పెడతావా ఏంది అంత పొడి చేసుకున్నారా ఎత్తు పెట్టుకునేటట్ట ఏంది అంత పొడి ఎందుక అంతా చూడండి ఎంత జీలకర్ర వేసుకున్నారు మా ఏమో చూపిస్తాను అంత వేసుకోరు కదా మిరియాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అనమాట రసానికి అవ్వ అయితే చింతపండు పిసుకుతా ఉందన్నమాట ఒక్కొక్క పని పిల్లది పిసుకలేదా కలుపుతుంది అంటే చింతపండు కలుపుతుంది పిల్ల దెయ్యాలు వచ్చేసి ఇలా ఆడుకుంటున్నారు అనమాట ఓయ్ ఏం తిన్నావు ఇందా నువ్వా లడ్డు లడ్డు చేసేసారు మీరా చేయలా ఇందా తింటివి అయితే సార్ కరివేపాక ఇందాక కొత్తిమీర వేస్తాను పుదీనా వేస్తున్నట్టున్నారా పుదీనా ఇమ్మే ఏంది ఎత్తుకొచ్చా పుదీనానే ఎత్తుకొచ్చిందా అవ్వ సొరకాయలు అవ్వా సొరకాయలు ఏలాడుతున్నాయి సొరకాయలు వచ్చేసి మళ్ళీ ఏలాడుతున్నాయి కదా ఒక పెద్ద సొరకాయ చిన్న సొరకాయ అన్ని అందరికి పంపకాలు బాగా చేయాలని అట్టే సొరకాయలు ఎత్తిపెట్టుండవా అయితే ఎత్తిపెట్టేముండవా పిందెలనే చక్కగా తీసావా టమోటాలో ఏంది కరివేపాకు కూడా మిక్స్ చేసావా కరివేపాకు కూడా పిసికావా జీలకర్ర వేసా తెస్తుంది ఒక్కొక్క పని అన్నమాట ఎత్తిపెట్టంటే ఎత్తిపెట్టు మాయ్ ఈడ అమ్ముతారావా మన ఊర్లో కొత్తిమీర అవే అయిపోయిందే జీలకర్ర
ఏం తాత ఇందా ఇప్పుడే వచ్చా తాత ఎంచావు జీలకర్ర రే పెన్సిల్ అవుతాను నువ్వా పోలీసులు కొట్టి సౌండ్ టేస్ట్ అబ్బాయి కట్టించారా బాగుందవా అబ్బాయి అవును నిజంగానే బాగుంది అన్ని దాంట్లో మిక్స్ చేసేలాకి చిక్కంగా ఉంది కదా చాలా బాగుంది ఇప్పుడే మామూలుగా చింతపండు నేను నీళ్ళుగా పిసుకుతానావా ఫస్ట్ నీళ్ళుగా పోసేస్తాము నువ్వు మరిగింత పెడుతున్నావు కాబట్టి ఫస్ట్ చిక్కంగా చేసినట్టున్నావులే అది ఎవరి నిండా పెడుతున్నా అందరికనే ఉప్పు లేదా తెచ్చేదా కానీ పులుపు చాలు అంతే కదా అయితే కరీంపాకు మీ అత్త ఇంచింది పోయిందాక అంటే ఆమె ఇందాక మిస్ చేసి దానికే తీసుకున్నదా ఏడు తిరగబాత పెడుతున్నారా పయ్యక్క ఏం చేస్తుందా అయ్యో నేను అక్క కూడా ఉంటుంది అనుకున్నానే ఏం అంగడిరా ఎప్పుడు వస్తుందా ఆమెకి ఇచ్చినారా జీలకర్ర పొడి ఇదా చూస్తే అంత చేసినందుకు జీలకర్ర పొడి తిడుతుందంటావా సో అందుకని ఇంత అవ్వకు చూపించకుండా అట్లా అన్నమాట ఈ గొడ్డు కారం నేను 2 మిరపకాయలు వేస్తా నేను మీకంటే కారం తక్కువ ఉండాలి అవును జీలకర్ర ధనియాలు పడినాయి కదా అందువల్ల ఎక్కువ అవుతుంది అంటవా మిరపకాయలు కారం ఎక్కువ కారం ఘాటుకుంటాయి మనకు తెత్తది మూతంతా మంట వచ్చేసింది మే పోసేసినట్టున్నావు నీ అవుతా మిరియాల అంటది ఏమి చూడు పసుపు అంటే కారం ఇచ్చిపోయింది ముక్కులో పెట్టుకోబోతున్నా మా పసుపు అడిగితే కారం ఇచ్చావంట కానీ మడిపోతుంది అద్దు పసుపు ఎదురుగా ఎత్తుకో ఇదాడా ఎదుర్కొండేది నేను మిరకాయలు నువ్వు పసుపు అంటే మిరపడి ఇచ్చిపోయినావు కదా నేను ఆడిచ్చినాను మిరపడే ఇస్తువా పసుపొడి వేసినాలేవా మిరపరాయి రంగు బాగుంటుంది ఆరిపోయిందాడా నువ్వు తగ్గి అద్దమే మే అవ్వ పెట్టాలి ఒక్కో పని వడబెట్టాలా వడగట్టాలంట కాదు అవ్వ చింతపండు పిసికింది సారీ కలిపింది కదా ఏమని పెట్టమన్నా ఉప్పు అవి తక్కువ వేస్తుందని నేను వచ్చిన అందరు కలిసి రసం ఏమో రసం కూడా ఎంతమంది పెట్టాలా అనుకుంటారు ఎవరైనా అదే రసం కూడా ఎంతమంది పెట్టాలనా ఏందమ్మా కుక్కర్ నీ దగ్గర స్టాండ్ లో ఉంది పో కడిగి పెట్టు స్టాండ్ లో ఉంది పో పొద్దులేసి సొరకాయ ఉడకబెట్టే కూర ఉంది దాంట్లో తీసావా సొరకాయ కూర తీసేస్తున్నా వాసన కమ్మగా ఉంది ఏం చేద్దామా అదే వరి తాత నిమ్మకాయలు 25 రూపాయలు అంట అవుతామని 12 వరకు అది అందుకే ఏమో నాకు తెలియదు పుండి వరకే కోసినాం అన్నాడు ఇంకా సౌకులు ఉండే ఇంకా నీళ్ళు వేసుకోవాల్సి వచ్చా తిరగపోసేసింది రసము ఉప్పని చూడవా రంగు చాలేదంట అవ్వ సొరకాయ ఏదో తినుందవ్వా ఎప్పుడు కనిపెట్టా పడిపోద్దేమో ఉప్పు సరిపోయిందా బండబడ శాంతి అని వేసుకునేది
కలుపు వేసుకోకుండా అవా ఈ సొరకాయ చెట్టు వల్ల నీడ బాగుందేడ అప్పుడు అంతకుముందు పొడ ఎండ ఉండేది అబ్బా అదైతే మరి ఎంత వ్యాపించేసింది ఆ చెట్టు పోయినసారి అవును అవును సొరకాయ కాస్తూనే ఉంటుంది తాత ఏడైనా ఈసారి తక్కువగా వస్తుందా ఎంత కుక్కర్లో బియ్యమవా కుక్కర్లో వండేస్తున్నావా సంగటి చేసుకుంటున్నా అన్నం జగిస్తలే సంగటి అయితే జగిస్తుంది వారానికి 2-3 సార్లు చేసుకుంటాను నేను కూడా పులుసులు అయితే చేసుకుంటాను తాత చేపల పులుసు అయితే ఖచ్చితంగా ఏం కొత్తదావా అదే మాయనే లేదా కొత్తది ఉందా ఇప్పుడు మనోడి కోసం నువ్వా మనోడి కోసం వాళ్ళ అమ్మ వాళ్ళకి చేయాలా వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ ఆడ కొనుక్కోవట్లే ఏం చేస్తావు మనోడి కోసం చేయాలన్నమాట అయ్యూరు కొట్టుకొచ్చింది కర్రలా తాత కొట్టుకొచ్చిన కూడా ఇంకా కూడా చేసుకుంటా అవును అనమంటున్నారా అందరూ అవును అనమంటున్నారంట మేము అమ్మని చేయమన్నారా అందరు చికెనా పై పిల్లకాయలా అందరూ కలిసి అవు చేస్తుంది కదా అని అవి దగ్గరే చేయించుకుంటున్నారు చేస్తుంటేనే తత్త చేయించుకుంటానే ఉంటారా అవును అది నిజమే కదా మన బట్టలు చేయకుండా ఎవరు చేస్తారు పనిలే కొనకుండా పని అయిపోయిందా కర్రలో కొనకుండా పని అయిపోయిందా కర్రలో అందరికి పని చేసినావు అవి కూడా అప్పుడు ఉన్నారు కట్లు వీధిలో ఒకసారి అంటే అరవడానికి పెట్టేసా 4 కర్ల మర్చిపోయి అయిపోయి రసం చూడలేదా నేను బాలు స్కూల్లో నేను బానువా కూడా ఉన్నా పిల్లకాయలు వేసారు పెద్దోళ్ళు కూడా వేసారావా చైర్మన్లు ఇద్దరు ఆమె ఆయమ్మ ఆ పిల్లకాయలు 5 మంది ముగ్గు వేసిన వనక్కడు అట్ట సీట్లు అయితే ఇచ్చినాడా అందరికి పెట్టినాడు నేను
ఎవరికి వచ్చింది ఇంతకీ ప్రైజా? ప్రైజ్ ఎవరికి వచ్చిందా? ప్రైజ్లో ఆయమ ఫస్ట్ పోయింది. లావణ్యాకా? లావణ్యకి అందే గూల్చు తెగిపోయింది. ఏం చేస్తున్నావు? చేపాకలు ఏడుతున్నావా? రసం చూసుకున్నావా? తెల్లకూడదు రసం. మన పక్క రసం బుడగలే రావాలంటాం. కొంతమంది తెల్లి పెట్టుకుంటారు. నేను తెల్ల పెట్టను కానీ అవును చుట్టూ బుడగలు రావాల. అదేలే మనం ఫస్ట్ నుంచి అయితే ఒక అలవాటు అయిపోయింది. తెల్ల 4 రోజులు ఉండాలి అనుకుంటే తెల్లాలి. అవి ఉండవు కదా అన్ని రోజులు కూడా. అదేవా స్లోగా వస్తున్నట్టు మంట. నేను తీపి వస్తులే తినలేనులేవా. అవో అవో నేను తిన్నావా నిజంగానే? మురుకులు చాలేవా? అవి తీసేసి కొబ్బరి నిప్పట్లు అవి వద్దు. ఎవరు చేస్తారా వాళ్ళడ్డా? ప్రియాంక బాగా చేస్తుందా వాళ్ళడ్డా? నువ్వు చేసినావా? ఎప్పుడవా? నిన్న చేశారా? చాలు నాకు వద్దా? రిపేర్ వచ్చినాక అంతే. అవును ఆ ఫోను చాప్టర్ అయిపోయింది అంటే 34,000 డబ్బులు చెట్లు దాచినాయంట నాన్న. మీ కొడుకు ఫోన్ 34,000 అయితే డబ్బులు చెట్లు కానీ అన్నావు. చెట్లు దాచినాయిరా ఇప్పుడు ఎన్ని మాటలు. అవునా చెట్లు దాచినాయి నవ్వుకున్నావు. ఖాళీ చేస్తామా? పొద్దున్నే ఏం తిన్నావా? నువ్వే దోశ తిన్నట్టు ఉండదు నాకు. సజ్జి నీళ్ళు మెతుకులు తాగాల. అదే ఏమా ఇప్పుడు మేము వండుతున్నట్లేదా? ఇప్పుడు మేము వండుతున్నట్లేదా? ఇప్పుడు బియ్యం అన్ని ఉడకేసుకున్నాము. ఈ గుజ్జోడోళ్ళు అంటే ఇప్పుడు బియ్యం కావాలన్నారా? ఇచ్చేసి పచ్చి బియ్యం అయ్యా అలవాటు చేసుకోవాలేవా? పచ్చి బియ్యమే అలవాటు చేసుకోవాలి. అదో కోడిచ్చి మంచం మీద అవా అన్ని చచ్చిపోయినాయంటూ. ఎన్ని ఉన్నాయి ఇంకా? మొన్న తెగులు వచ్చా. షో పెద్ద కోడిదా? అది కమ్మేసి అలా 2 తెగులు చురుక్కొని 2 తెగులు తిరుక్కున్నాయి. దీని కోడి ఆ రోజు బుజ్జి ఇచ్చిన రోజు తోతా ఉందా? అంత కోడి చచ్చిపోయిందా? చచ్చిపోవాలా ఊరికే తగిలిందే. కోసేసావు. 4 కేజీలు అయిందన్నా అదేనా? 4 కేజీలు పెద్ద కోడి. అవునులే దాని లాంటి పిల్లలు పుడతాయి. అవే కదా రేటు పెట్టి కొనుక్కున్నావు. గుడ్లాడియా? బెరస గుడ్లు ఎట్టొస్తాయా? వేరే వాళ్ళు ఇచ్చారా? ఆవులు తోలేరు సరావా? ఆవులు ఎవరు తోలిందా?
విధోలు ఇచ్చిన తాత అప్పుడే నలిగితే బాగుండేది ఇలా చుప్పల్లో అదే కదా మనము నువ్వులు వేసుకోమని, కానీ నువ్వులు వేసుకుంటే బాగుంది టేస్ట్. వాము జీలకర్ర వేసుకుంటాం కదా, వీటన్నిటికన్నా నువ్వులు డిఫరెంట్గా బాగుంది. అంతకుముందు వామియే కదా అంటున్నామా, తెలిపినాయి జారా వాసన చేయనే అంటామా. కనిపెట్టేసింది. ఏం లూజ్ ఎక్కిపోయిందంటావు అదే. అవ్వ మనం వేడి చారు తాగుతున్నావా? ఇప్పుడు తాగంలే, ఏకమాన్ తాతాడు, నేను కూడా తాతాము. మా ఆయన అంటే అంటుంటాడు, అయ్యా అని తాగేది కదవా. ఎన్ని రోజుల నుంచి ఉందా చెట్ట? కారం తగ్గలేదవ్వా, అన్ని రోజులు కదా కాపు కోస్తానే ఉన్నావు కదా, కారం తగ్గుతుంది కదా. అయిపోయిందా? ఏందా ఏంద్రా? ఏం చేస్తున్నా లాచయా? బిందు ప్రాజెక్ట్ వర్క్ అదే. ఏంటి చాట్ వర్క్? ఏం వర్క్ ఏమి ఇచ్చారు? 4th క్లాస్ కదా ఇవి కూడా. అరాగాకు ఏంది మార్క్ లిస్ట్ ఇచ్చారా? ఇంకా ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారా? S1 50 కాదు 44 30 ఈ మురుకుల్లో వేస్తున్నారావా? నువ్వులు కూడా వేస్తున్నారు. నువ్వులు వేసేలాగా బాగుంది. అమ్మా నేను మీ మ్యామ్ చూస్తుంది ఈ వీడియో, సరేనా? మేము ఎక్కడెక్కడ కదా వేపిస్తున్నావు, ఓకేనా? ఓకేనా? ఎందుకు మళ్ళీ సంగటి చేస్తుంది అమ్మ, అందుకని కదా. ఏం కనిపించింది దానికి? అవును, నేను ఇందాక వస్తే నన్ను చూసి అరవలేదేమది అలవాటే. నీళ్ళు తక్కువయ్యావా? నీళ్ళు ఏమైనా తక్కువైనాయా? సరిపోతాయా? గెంటు మాత్రం మళ్ళీ ఏమన్నా బొడ్డుగా. అవ కాలు నొప్పులు అనమాట, అందుకని కాలు జాపుకోనేది.
నేను పెట్టేస్తానే తాగేసుకొని సౌండ్ పెట్టుకోవచ్చు ఎక్కుచ్చి ఇల్లు ఎక్కుచ్చి కూరెట్టి పైన పెట్టేసా కుక్కర్లో వేసుకుంటేనే బాగుంటుందమ్మా. అప్పుడు మనం పొయ్యి మీద చేస్తున్నారు కదా మీరా, అప్పుడు కన్నా కుక్కర్లో మెత్తగా ఉంటుంది. గమ్ముండరా, పొయ్యి మీద చేస్తే మెతుకులుగా ఉండేది అప్పట్లో. అప్పుడు పొయ్యి మీద కూడా బాగా ఫోటో నాయనమ్మ ఫోటో తాతయ్య ఫోటో తీసి పేంగ తీసింది అన్న మీ అమ్మ ఒకరోజు చెప్పింది అట్లే డబ్బులు ఇస్తాను అన్నమాట. తీసుకోండి ఒక ఫోటో ఆయన ఒక ఫోటో తెచ్చి బాగా రావు. పోయినసారి పండగలు ఇదే పండగలు అప్పుడు కాదమ్మా నేను చెప్పింది తలకాయ చెప్పా నీ చెల్లో నాదే అచ్చమ్మ ఒక ఫోటో ఎత్తుండవు తాతది నాది ఎత్తుండవు. తాతది నేను చెప్తానయ్యా చెప్తున్నానా అది అచ్చముండే ఫోటో నాది ఒకటి తీసి తాత నేను ఎత్తుకునేది ఒకటి. మళ్ళీ తింటారు కాబట్టి పక్కన పెట్టేస్తాం మూత. ఇప్పుడు ఒకరికి పంపకాలు చికెన్ ఎక్కువ మంది కాబట్టి ఎక్కువ చికెన్ అన్నమాట. అంతా ఒకే దగ్గర చేసారా చికెనా? రండమ్మాయి ఏంద్రా ఏం కూరరా ఏం కూర? అది నాటుకోడే మామూలు బాయిలేరా? లెగ్ పీసులు కూడా మనవాళ్ళకి మనవరాళ్ళకి మనవరాళ్ళకి స్పెషల్ అనమాట. లెగ్ పీస్ చికెన్ అండ్ లెగ్ పీస్. ఏంద్రా లెగ్ పీసా? అందరికి సమానంగా పంచాలి. ఇప్పుడు కలిపేస్తాను మొత్తం కలిసే విధంగా కలిపేసి కొంచెం కూరలాగా చేసావు అందరికి అంటే అన్నంలో కలుపుకొని తినేదానికి. సంగట్లో బాగుంటుంది. సాయంత్రం బోండాల సెక్షనా పైకి అది పైకే అది ఇక్కడ పెట్టమంటుంది. పైన మీ అన్న వాళ్ళకి అనమాట అవి కాకపోతే అక్క లేదు కాబట్టి ఆడ పెట్టమంటుంది. అది ఎక్కడికి మై అది వాళ్ళకి మీకే తీసుకోమ్మాయి బాగుండా చికెన్ అన్ని వేసుకుని పెడతా పొయ్యి దగ్గర కూర్చో రౌండ్ తిరగ రౌండ్ రౌండ్ రసం రసం పర్లేదా? గిన్నెలు గిన్నెలు మీ ఊరు కూర వాళ్ళకి ఇచ్చేసింది కదా మళ్ళీ చుట్టూ కూర్చున్నారనే. ఏంది ఏం కావాలి? అన్నం కావాలా? ఇంకా వండలేదురా ముందు సంగతి తినవాయి. అన్నం కావాలి వడిగడ్డ అన్నం కావాలా? దోశ వద్దా? ఇడ్లీ ఇది కావాలంట. అరే గమ్ముగా ఏం కావాలరా నీకా? గిన్నెలో ఇచ్చిన కూర మాత్రం అట్టే ఉండాలి. ఎవరు గిన్నెలో ఇచ్చిన కూరలు అట్టే ఉండాలి. అవక
తీరా రసం వేసిస్తే తీరా పులుసు పోసుకోమేమో అక్కడ అన్నం పట్టుకో రసం పర్లేదా వాళ్ళకి ఎంత తినాలేవా నా చాలు అదే ఎంత తిన్నా చాలు ఎవరు కూర గిన్నెలో వాళ్ళు పెట్టేస్తావు కదవా మళ్ళీ నీ కూర వేసేసావా కాదమ్మా కూర ఏమైందమ్మా అదే కదమ్మా కూర కాదమ్మా గిన్నెలో కూర తెచ్చుకోకుండా ఇల్లే నీళ్ళు చుట్టూ పట్టులేరా 3 కేజీలు కూర అయిపోయింది అయితే అయిపోయింది లెగ్ పీస్ తిన్న వాళ్ళు తిన్నట్టుగా తిని నీట్గా పళ్ళాలు కడుక్కోండి ఓకే అరే నువ్వు ఆ పరమాణం పోసుకొని తిను ఎంత తినాలేవా నాకు వద్దువా తిను అవా నేను తినాలేవా చాలువా బాగుంటాయవా సంగట్లు అసలు ఎడుండా గిన్నెలో ఉండదు ఆహా అందరికీ చికెన్ వేసి నువ్వు వేసుకోలేదా వాళ్ళ చికెన్ అందరి కోసం చేసినాడు Con chả